ఓకే, ఇప్పుడు దీనికి టెస్ట్ బెంచ్ రాద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకని ఈ ఒక్కటి వస్తే మీతో అన్ని రాసేయచ్చు మీ ప్రోగ్రామ్స్. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ టెస్ట్ బెంచ్ ప్రకారం ఏం చేద్దాం, దీన్ని వితౌట్ లూప్ రాస్తాను. వితౌట్ లూప్. ఓకే, వితౌట్ లూప్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ స్టార్టింగ్ ఏంటి, మాడ్యూల్ ఆటోమేటిక్గా. నేను ఇది డిజైన్ మాడ్యూల్, ఇది ఒకటి ఉంచే ఎగ్జాంపుల్ గా పేరు ఇవ్వడానికి కోసం. ఓకే, ఏ ఇన్పుట్స్ ఏ అవుట్పుట్ అని. నెక్స్ట్ చూడండి మాడ్యూల్, నెక్స్ట్ మాడ్యూల్ ఇన్పుట్స్ ఏముంది ఇందులో. టెస్ట్ బెంచ్ లో కేవలం రిజిస్టర్స్ మాత్రం వైర్స్ ఏ ఉంటాయి. ఓకే, గుర్తుపెట్టుకోండి టెస్ట్ బెంచ్ లో. ఓకే, మాడ్యూల్ ఫుల్ యాడర్ టెస్ట్ బెంచ్, నో ప్రాబ్లం. నెక్స్ట్ అవుట్పుట్స్ టెస్ట్ బెంచ్ లో ఇన్పుట్ ని రిజిస్టర్ కింద డిక్లేర్ చేయాలి, అవుట్పుట్ ని వైర్ కింద డిక్లేర్ చేయాలి కంపల్సరీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇన్పుట్స్ ఏంటి, రిజిస్టర్ ఏ కామా బి కామా సి ఇన్. అవుట్పుట్ ఏంటి, అవుట్పుట్స్ ని వైర్ డిక్లేర్ చేయాలి, సమ్ము క్యారీ. ఓకే, మాడ్యూల్ రిజిస్టర్ వైర్ వైర్ సమ్ క్యారీ రిజిస్టర్ వైర్. నెక్స్ట్ ఏంటి, మనము రెండు ఈ అవుట్పుట్స్ డిస్ప్లే చేయడానికి రెండు వాడతారు, డాలర్ మానిటర్, డాలర్ డిస్ప్లే. నేను డాలర్ మానిటర్ వాడతాను, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే, ఎందుకు కూడా మీకు ప్రీవియస్ వీడియోస్ మీకు అర్థమైంది. ఓకే, నెక్స్ట్ చేస్తాను డాలర్ ఇనిషియల్ చేస్తాను. ఏదైనా ఒక స్టేట్మెంట్ రన్ చేయాలంటే దాన్ని ఇనిషియల్ చేయాలి ఫస్ట్, అదే ఇనిషియల్ డాలర్ మానిటర్. నెక్స్ట్ డాలర్ టైం, ఇది డిఫాల్ట్ గా మైండ్ పెట్టుకోండి. ఓకే, డాలర్ టైం కామా నానో సెకండ్, ఇది యూజర్ డిఫైన్డ్. ఓకే, యూజర్ డిఫైన్డ్ ఇది. సో నేను నానో సెకండ్స్ తో రన్ అయింది ఇదంతా, నానో సెకండ్స్. ఓకే, నానో సెకండ్స్. ఫస్ట్ ఇన్పుట్స్ ఏంటి, ఏ బి సి ఇన్, అన్ని డెసిమల్ తో బైనరీతో రిప్రజెంటేషన్ చేస్తాను. ఓకే, పర్సెంటేజ్ బి కామా సి ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ బి కామా అవుట్పుట్స్ ఏంటి, సమ్ము క్యారీ ఈక్వల్ పర్సెంటేజ్ బి కామా ఏ బి సి సమ్ము క్యారీ, ఏ కామా బి కామా సి ఇన్ సమ్ము క్యారీ. నేను ప్రాపర్గా రాయట్లేదు, మీరు రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చేస్తాను, ఇంతవరకు మాడ్యూల్ చేశాను, రిజిస్టర్ వైర్ డిక్లేర్ చేశాను, డిస్ప్లే కూడా డిస్ప్లే చేశాను. నెక్స్ట్ ఇన్పుట్స్ ఇవ్వాలి, మనం దీనికి ఇన్పుట్స్ ఇవ్వాలి. సో ఏం చేస్తాను, నేను ఏదైనా స్టేట్మెంట్ ఇనిషియల్ చేయాలంటే ఇనిషియల్ వాడాలి, మళ్ళీ ఇనిషియల్. ఓకే, చేద్దాం సార్ ఇప్పుడు ఇనిషియల్ బిగిన్ చూద్దాం సార్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇనిషియల్ గా 0తో స్టార్ట్ అయింది ఏదైనా వేవ్ ఫామ్. ఓకే, యాష్ 0. ఓకే, యాష్ 0, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బిట్, ఇది ఒక బిట్ ఇవ్వాలి మనం, 1 కానీ 0 కానీ ఇవ్వాలి. ఎలా, ఓకే, ఈ విధంగా బిట్స్ ఇవ్వాలి మనం. సో ఏబిసిఇన్, ఏబిసిఇన్. సో ఏ ఇవ్వాలి, ఏ 0 ఇవ్వాలి. ఎలా ఇస్తే అది రన్ అయిద్దా, తీసుకుంటుందా, తీసుకోదు. అప్పుడు ఏం చేయాలి మనం, ఎలా ఇవ్వాలి, 1 tick B0. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, 1 tick B0. నెక్స్ట్ B is equal to 1 tick B0, C in is equal to 1 tick B0. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా 0 తర్వాత 10 నానో సెకండ్స్ డిలే తీసుకుంటున్నాను నేను, అదే టైం పీరియడ్ తీసుకుంటున్నాను 10 నానో సెకండ్స్. ఇక్కడ డిస్ప్లే అయింది నానో సెకండ్స్ అని. ఓకే, A is equal to 1 tick B0, B is equal to 1 tick B0. నెక్స్ట్ C in is equal to 1 tick B1. ఓకే, అలా ఎంతవరకు రాయాలి, యాష్ 10, A is equal to 1 tick B1, B is equal to 1 tick B1, C is equal to 1 tick B1. ఓకే, ఇనిషియల్ బిగిన్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఎండ్ అవ్వాలి. ఓకే, ఎండ్ చేస్తున్నాను. ఓకే, ఇదే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ఇవ్వడం ఇది ఆటోమేటిక్గా తీసుకునేది. ఇది డిస్ప్లే మానిటర్, ఈ మానిటర్ ఫంక్షన్
ఈ టైం చేంజెస్ని మానిటర్ చేస్తూ ఉంటుంది, చెక్ చేస్తూ ఉంటుంది. ఎక్కడైతే టైం చేంజ్ అయిందో అది అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది. ఇది దీనికి సంబంధించిన నోట్స్ నేను ఇస్తాను. నేను హ్యాండ్స్ రాసిన నోట్స్ ఉంది, నేను ఇస్తాను. నా రైటింగ్ బాగోపోయినా పర్లేదు, చదువుకోండి. ఓకే, నవోదేవుడు. ఓకే, ఎండ్. నెక్స్ట్ ఏంటి, ఇంతవరకు అయింది. దీన్ని మోడల్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి మోడల్ అంటే, ఇంతవరకు మనం చేసాం, ఈ మోడల్ ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఇది రావాలి ఇక్కడికి. ఓకే, సో రాస్తున్నాను ఇక్కడ చూడండి. దానికి మనం వెరిలా కంపైలర్కి ఏం తెలియదు, ఇంతవరకు మనం రాసాం. సో ఇదంతా దేనికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి. సో ఫుల్ యాడర్, మీరు ఇక్కడైతే ఏదైతే నేమ్ ఉందో అదే ఇక్కడ రాయండి. ఏది ఉంటే అది. ఫుల్ యాడర్ స్పేస్ ఇస్తారో నాకు తెలియదు, మీరు అయితే ఖచ్చితంగా రాయండి. ఓకే, ఫుల్ యాడర్ యూనిట్ అండర్ టెస్ట్, మీ ఇష్టం, వేరే పెట్టుకోండి. నేను యూయూటీ పెట్టుకున్నాను, యూయూటీ. నెక్స్ట్ ఈ ఇన్పుట్స్ ఏంటి, డాట్ ఏ కామా ఏ, డాట్ బి బ్రాకెట్ బి, డాట్ సి బ్రాకెట్ సిఇన్, సిఇన్. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ కూడా అంతే, డాట్ సమ్ బ్రాకెట్ సమ్ కామా డాట్ క్యారీ బ్రాకెట్ క్యారీ. ఓకే, నెక్స్ట్ అంతా అయిపోయింది. ఒక లాస్ట్ ఏం చేయాలి, ఎండ్ మోడల్ ఇవ్వాలి. ఓకే, ఓకే, ఇదంతా అయిపోయింది. లాస్ట్లో ఎండ్ మోడల్ ఇవ్వాలి. ఓకే, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడైతే ఇది రన్ చేస్తామో అవుట్పుట్ ఆటోమేటిక్గా వచ్చేసింది. ఓకే, చూద్దాం ఒకసారి. దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది, క్యారీ, సమ్ క్యారీ. చూద్దాం ఒకసారి. 3 యాడ్ చేస్తే సమ్ ఏం రావాలి, 0 వస్తుంది, క్యారీ 0 వస్తుంది, 1 వస్తుంది, 0 వస్తుంది, 1 వస్తుంది, 0 వస్తుంది, 0 వస్తుంది, 1 వస్తుంది, 1 వస్తుంది, 0 వస్తుంది, 0 వస్తుంది, 1 వస్తుంది, 0 వస్తుంది, 1 వస్తుంది, 1 1. ఓకే, ఇది ఎలాగో మీకు తెలుసు ఆటోమేటిక్. ఓకే, అందుకే నేను చేశాను. ఇది అవుట్పుట్ నీకు డిస్ప్లే అయింది. ఓకే, అంతే. ఓకే, ఇంకేమైనా టాపిక్స్ మిస్ అయ్యామా? ఓకే, ఇది రన్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది వితౌట్ లూప్. నెక్స్ట్ విత్ లూప్ చేద్దాం ఒకసారి. విత్ లూప్ ఎలా ఉంటుంది, ఓకే చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు మనం విత్ లూప్ చేద్దాం. విత్ లూప్. ఓకే, విత్ లూప్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ ఇనిషియల్గా రిజిస్టర్ బై అన్ని డిక్లేర్ చేస్తాం. అటు ప్రీవియస్గా ఉన్న దాన్ని ఉంచాను నేను. నెక్స్ట్ ఏం చేస్తా అంటే, ఈ రిజిస్టర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ నేను చేస్తాను. మళ్ళీ ఇంకోటి ఏం చేద్దాం, ఇప్పుడు ఏదైనా స్టేట్మెంట్ స్టార్ట్ చేయాలంటే ఇనిషియల్ చేయాలి. ఓకే, ఇనిషియల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ బిగిన్. ఇప్పుడు లూప్ స్టార్ట్ చేద్దాం. లూప్ స్టార్ట్. నెక్స్ట్ ఇక్కడ ఏదైనా రాసుకోండి, లూప్ స్టార్ట్స్. ఓకే, ఇప్పుడు రిజిస్టర్ ఎన్ని బిట్స్, 0 1 2. రిజిస్టర్ 2:0 I. ఓకే, నెక్స్ట్ రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఈ రిజిస్టర్ దేనికి సెండ్ చేస్తాం. ఓకే, రిజిస్టర్ అయిపోయింది. నెక్స్ట్ బ్లాక్ అయినా ఫర్ లూప్. ఓకే, I equal to 0, I less than 8, I is equal to I plus 1. అమ్మాయి ఇన్నాళ్ళకి బారేసింది నీట్గా. ఓకే, ఫర్ లూప్ కాబట్టి ఇక్కడ ఏమైంది, బిగిన్ అయింది. ఏదైనా స్టార్ట్మెంట్ బిగిన్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, ఈ బిగిన్ ఇక్కడ ఎండ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఫర్ లూప్ బిగిన్ తెలుసుగా మీకు సింటాక్స్, బిగిన్. నెక్స్ట్ దీనికి ఇక్కడ ఎండ్ అయింది, బిగిన్ ఎండ్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం ఒకసారి. రాద్దాం. నెక్స్ట్ మనకి ఇన్పుట్స్ ఏమున్నాయి, ఏబిసిఇన్, ఏ కామా బి కామా సిఇన్, ఏ కామా బి కామా సిఇన్ ఉన్నాయి. ఓకే, దీన్ని దేనికి అసైన్ చేస్తాను, ఐకి అసైన్ చేస్తాను. ఐకి
I 2:0. అంటే ఈ రిజిస్టర్ లూప్లో తిప్పాలి కాబట్టి రన్ చేయాలి కాబట్టి నేను రిజిస్టర్కి అసైన్ చేస్తున్నాను. ఓకే, ఏబిసి. నెక్స్ట్ ఏంటి, మనం దీన్ని డిస్ప్లే చేయాలి. #10 $display $time. నానో సెకండ్స్. నెక్స్ట్ సేమ్ ఇందాట్లాగే ఏబిసి ఇన్, ఏబిసి ఇన్. నెక్స్ట్ సమ్ క్యారీ. సో ఏకి ఏంటి పర్సంటేజ్ బి, బికి సారీ దీనికి ఎలా ఇవ్వకూడదు. ఓకే, దీనికి ఎలా ఇవ్వాలి, ఇది లూప్లో ఉంది కాబట్టి ఏం ఇవ్వాలి ఇక్కడ, ఏబిసి ఇన్. మీరు ఇది ఎలా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఏ కామా ఇస్తారు, బి కామా ఇస్తారు, మీ ఇష్టం. నేను ఇలా ఇచ్చుకుంటున్నాను, పర్సంటేజ్ బి. నెక్స్ట్ ఏంటి, సమ్ క్యారీ. సమ్ ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ బి, క్యారీ ఈజ్ ఈక్వల్ పర్సంటేజ్ బి. నెక్స్ట్ ఏంటి, అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఈ ఏబిసి అనేది కంకాటేషన్ అయిపోయింది, ఇలా అయిపోయింది. యాక్చువల్గా ఏబిసి ఇలా దూరం ఉంటాయి, ఇలా ఉంటాయి. నేను చేస్తాను, ఈ కంకాటేషన్ ఆపరేషన్ ఇవ్వడం వల్ల ఏ కామా బి కామా సి ఇన్ ఇచ్చాను అనుకోండి, ఎలా వస్తాయి, ఏబిసి 000. అందుకని నీ బ్రాకెట్ పెట్టాను స్క్వేర్. ఓకే, కామా సమ్ క్యారీ. ఓకే, ఇప్పుడు ఏంటి, ఇదంతా ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇది రన్ చేస్తే ఏమైంది, అవుట్పుట్ వస్తుంది 0 నుంచి ఇక్కడ దాకా రన్ అయింది, ఎక్కడ దాకా రన్ అయింది. సో నేను దీన్ని స్టాప్ చేయాలి, ఆఫ్టర్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది స్టాప్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, -0 సారీ మీ ఇష్టం, $stop. $stop. ఓకే, ఇప్పుడు దీని అదేంటి, అప్పుడు ఏమైంది, ఆఫ్టర్ 0 నుంచి 7 రంగానే ఆఫ్ అయిపోయింది. ఓకే, క్లోజ్ అయిపోద్ది అది. ఓకే, చూద్దాం సరే. ఇప్పుడు దీన్ని సిమ్యులేషన్ చేద్దాం సరే. ఎండ్ మాడ్యూల్. ఓకే, బిగిన్ ఎండ్. ఓకే, సరిపోయింది. చూద్దాం సరే. ఈ బిగిన్ ఎండ్, ఓకే, నెక్స్ట్ ఈ బిగిన్ ఎండ్ ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఏబిసి ఐ ఏమైద్ది, 3 బిట్స్ ఏబిసి. ఓకే, దీని ప్రకారం రన్ అయింది. ఐ అనేది ఇదంతా ఐ రిజిస్టర్. ఓకే, అదే ఇక్కడ డిక్లేర్ చేశారు. ఓకే, ఏబిసి. అప్పుడు ఏమైంది, ఏబిసి ఫస్ట్ ఇనిషియల్గా మీకు తెలుసు కదా, i = 0 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది 0 <8 ట్రూ అవగానే కిందకి వస్తుంది. ఇది అసైన్ చేసుకుంది ఆటోమేటిక్గా. ఓకే, అసైన్ చేసుకుని ఇదంతా రన్ అయింది. ఇది చెక్ చేసుకుంది. నెక్స్ట్ ఏబిసి ఏంటి, 0 అంటే సమ్ 0 క్యారీ 1, అలా అప్ టు 7 బిట్స్ వరకు వస్తుంది. ఓకే, ఫాల్స్ అయ్యే వరకు వస్తుంది. ఫాల్స్ అవగానే ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఆ వేవ్ ఫామ్ స్టాప్ అయిపోయింది, అక్కడ ఇక్కడ వరకు స్టాప్ అయిపోయింది. ఓకే, మీరు కానీ ఇది కానీ డిక్లేర్ చేయకపోతే వేవ్ ఫామ్ 1 lakh వరకు వెళ్ళిపోయింది, 1 lakh నానో సెకండ్స్ వరకు వెళ్ళిపోయింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంతే. ఇది విత్ లూప్. ఓకే, ఇదే సేమ్ సింటాక్స్ మార్చుకుంటాడు అంతే, అన్నిటికీ ఇదే రన్ చేసుకుంటూ వెళ్తా. ఓకే, అంతే ఇది.